ఏపీపీ చేశారా మిగతా వాళ్ళు? మిగిలిన వాళ్ళందరూ ఏపీపీ చేశారా? ఏపీపీ ఎంతమంది చేశారు? ఏ రోజు క్లాస్ ఆ రోజు కంప్లీట్ చేయండి. ఏ రోజు క్లాస్ ఆ రోజు చేయండి. ఓకే. సో ఏపీపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీపీ లేకుండా అసలు ఇంటర్వ్యూ అనేది ఉండదు. సో ఏపీపీలో ఫస్ట్ ఏమడుగుతారు? వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇన్ ఏపీపీ? ఏమేమి ఉన్నాయి కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేవి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. అవే కదా. ఎస్ఏపీ లాగిన్ చేయండి. FBZP వెళ్ళండి. FBZP. సో ఏముంది ఇక్కడ? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. హౌస్ బ్యాంక్ కాన్ఫిగరేషన్ అనేది S/4HANAలో చేంజ్ ఉంది. 90% చేంజ్ ఉంటుంది. ఇట్లా ఉండదు. అది ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం. ఇంటర్వ్యూలో అడిగితే చెప్పండి. ఈసీసీకి S/4HANAకి డిఫరెన్స్ ఏంటి? ఎగ్జాంపుల్ ఏపీపీ చూసామనుకోండి. ఏపీపీలో హౌస్ బ్యాంక్స్ అన్ని కూడా మనము ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం. ఫ్యూరీ యాప్స్ అంటారు. ఈసీసీలో ఎస్ఏపీ లాగాన్ ప్యాడ్ పైనే చేస్తాం. హౌస్ బ్యాంక్స్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేంజ్ చేశారు. చాలా వరకు చేంజెస్ ఉన్నాయి. అంటే ఎంతసేపు ఉండదు, ఒక 15 minutes ఉంటుంది అంతే క్లాస్. అది S/4HANAలో చేంజ్ ఉంటుంది హౌస్ బ్యాంక్స్ అనేది. ఈసీసీలో అయితే మీకు తెలుసు S/4HANAలో హౌస్ బ్యాంక్ క్రియేషన్ అంతా కూడా ఫ్యూరీ యాప్స్లో చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్ చెప్పాలి. ఓకే. నెక్స్ట్, సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, మర్చిపోవద్దు. తర్వాత అడ్వాంటేజ్ ఆఫ్ ఏపీపీ. ఏపీపీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఏపీపీ అనేది డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ అన్ని పిక్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ థౌజండ్స్ ఆఫ్ ఇన్వాయిసెస్. ఒక వెండర్ కాదు, ఇప్పుడు మన దగ్గర 100 వెండర్స్ ఉన్నారు. 100 వెండర్స్ ఇన్వాయిసెస్ అన్ని కూడా మనం రన్ చేయాలంటే ఏం చేయాలి? మామూలుగా మాన్యువల్గా అయితే ఏం చేయాలి? మాన్యువల్గా చేయాలంటే F-53లో 100 times F-53 ట్రాన్సాక్షన్ కూడా ఉపయోగించాలి. వన్ మినిట్ లైన్లో ఉండండి. ఓకే, ఐఎమ్ సారీ. సో చూడండి, సో ఏపీపీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? థౌజండ్స్ ఆఫ్ ఇన్వాయిసెస్, అగ్వాలిమ్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు. మనం లాస్ట్ క్లాస్లో చేసాం కదా, ఒక్క వెండర్కి చేసాం. మీరు మల్టిపుల్ వెండర్స్ కూడా చేయొచ్చు. సేమ్ టు సేమ్ కస్టమర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. ఏపీపీ అనేది అప్లికబుల్ టు వెండర్ బట్ ఆల్సో అప్లికబుల్ టు కస్టమర్స్ ఆల్సో. కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది అనమాట. ఏపీపీ ద్వారా మెయిన్ అడ్వాంటేజ్ అది. ఓకే, ఆల్ కంపెనీ కోడ్స్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, సెండింగ్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి.
వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్? పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మన కంపెనీ కోడ్ ని మనం పేయింగ్ కంపెనీ కోడ్ అంటాం. మరి సెండింగ్ కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్. మీరు వేరే కంపెనీ కోడ్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమన్నా క్లియర్ చేయాలంటే, ఐ మీన్ వేరే కంపెనీకి సంబంధించి అంటే మీ గ్రూప్ ఆఫ్ కంపెనీలోనే వన్ మోర్ కంపెనీ కోడ్ ఉంది, వాటికి సంబంధించిన పేమెంట్స్ ఏమన్నా చేయాలి. అటువంటిప్పుడు సెండింగ్ కంపెనీ కోడ్ అనే ఆప్షన్ ఉపయోగిస్తాం. సో సెండింగ్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్ డిఫరెన్స్ ఏంటి? ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఇటువంటివి చేయడానికి మనకి ఈ సెండింగ్ కంపెనీ కోడ్ అనే ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఇవి చేయడానికి మనకి ఉపయోగపడుతుంది సెండింగ్ కంపెనీ కోడ్ అంటే. ఓకే, తర్వాత సపరేట్ పేమెంట్ ఫర్ బిజినెస్ ఏరియా. సపరేట్ పేమెంట్ మెథడ్ అంటే సపరేట్ పేమెంట్ అంటే బిజినెస్ ఏరియాస్ వైజ్ గా కూడా మనం పేమెంట్స్ అనేవి క్లియర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మీరు సెలెక్ట్ చేసుకుంటే పేమెంట్ సప్లిమెంటరీ, ఇది అవసరం లేదు. సో సపరేట్ పేమెంట్ ఫర్ బిజినెస్ ఏరియా అంటే బిజినెస్ ఏరియాస్ వైజ్ కూడా ట్రాన్సాక్షన్స్ అనేవి చేయొచ్చు. పేమెంట్ మెథడ్ సప్లిమెంటరీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, పేమెంట్ ఎలా చేస్తారు? ఆర్టీజీఎస్ ద్వారా చేస్తారా, చెక్ ద్వారా చేస్తారా, ఎట్లా చేస్తారనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. పేమెంట్ సప్లిమెంటరీ ఆర్టీజీఎస్, చెక్ ద్వారా లేకపోతే క్యాష్ ఎట్లా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. దానికి సంబంధించి అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క విధంగా పేమెంట్ సప్లిమెంటరీ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ కింద చూడండి, టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్. యాక్చువల్గా మనం ఈరోజు ఏపీపీ రన్ చేసాం. టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్ ఎగ్జాంపుల్ 2 ఇచ్చాం అనుకుందాం, అంటే 2 days తర్వాత బ్యాంక్ నుండి పేమెంట్ అనేది పిక్ అవుతుంది, అట్లా దానికి ఉపయోగపడుతుంది. అవుట్ గోయింగ్ క్యాష్ డిస్కౌంట్ ఫ్రమ్ అన్నాడు. క్యాష్ డిస్కౌంట్ ఎంత అప్లికబుల్ అవుతుంది? ఎగ్జాంపుల్ 5% తీసుకున్నాం, 5%. మ్యాక్సిమం క్యాష్ డిస్కౌంట్ ఎంతవరకు? మ్యాక్సిమం 5% వరకు ఏపీపీ ద్వారా క్యాష్ డిస్కౌంట్ అనేది ఇవ్వచ్చు. అంతకన్నా తక్కువైతే క్యాష్ డిస్కౌంట్ అనేది ఇవ్వం, గుర్తుపెట్టుకో. మ్యాక్సిమం క్యాష్ డిస్కౌంట్ అంటే ఒక 5% వరకు మనం తీసుకుంటున్నాం, అంతకన్నా తక్కువైతే ఇంకా క్యాష్ డిస్కౌంట్ అనేది ఏపీపీ ద్వారా అవ్వదు అనమాట. మ్యాక్సిమం 5%, ఐఎమ్ సారీ 5% కన్నా ఎక్కువైతే ఇంకా అవ్వదు. మ్యాక్సిమం అంతవరకు అలౌ చేస్తాం, 5% వరకు. నెక్స్ట్ వెండార్ అండ్ కస్టమర్. కింద చూడండి, వెండార్ అండ్ కస్టమర్. ఏపీపీ అనేది వెండార్కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఏ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి, పి అంటే ఏంటో చెప్పాను మీకు నేను. ఏఎఫ్పి ఇవి చెప్పాను, ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ బాక్కెళ్ళండి. నో నో సేవ్ చేయకండి, అవసరం లేదు. అయ్యో సేవ్ చేస్తున్నారు ఎందుకు? నో, బ్యాక్ వెళ్ళండి, పేయింగ్ కంపెనీ కోడ్కి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ తీసుకోండి. డబుల్ క్లిక్ చేయండి, ఇక్కడ చూడండి, మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. అంటే ఏపీపీ ద్వారా ఇన్కమింగ్ పేమెంట్ మినిమం ఎంత యాక్సెప్ట్ చేస్తున్నాం అంటే 100 రూపీస్ దగ్గర నుండి ఇన్కమింగ్ పేమెంట్ అనేది యాక్సెప్ట్ చేస్తాం. అవుట్ గోయింగ్ అంటే వేరే వాళ్ళకి చేస్తాం, వెండార్స్ కి పేమెంట్ చేస్తాం. మినిమం ఎంత? 100 రూపీస్, మోర్ దెన్ 100 రూపీస్ ఆర్ మోర్ దెన్ 100 రూపీస్ కి ఆ ఇన్వాయిసెస్ మాత్రమే క్లిక్ అవుతుంది. నెక్స్ట్ ఫార్మ్స్ అన్నట్టు కింద చూడండి, ఫార్మ్స్ చూడండి. ఇక్కడ ఫార్మ్స్ దగ్గర చూడండి, అక్కడ F110 ఉంది కదా, F110 కర్సర్ ఉంచండి. వీటిని ఏమంటారంటే పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. సో వెండార్ కి పేమెంట్ చేసాం, వాళ్ళకి ఒక అడ్వైజరీ ఫామ్ అనేది వెళ్తుంది. ఇట్లా మనం ఏపీపీ ద్వారా పేమెంట్ చేసాము, మీకు బ్యాంక్ ద్వారా బ్యాంకుకి మనీ అనేది క్రియేట్ అవుతుంది, మీ అకౌంట్ లోకి మనీ వస్తుందని చెప్పేసి మనం ఒక నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. ఈ F110D అనేది ఇవన్నీ ఏంటి, ప్రోగ్రామింగ్ సంబంధించింది. ఆ ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి, కింద కర్సర్ ఉంచి ఫార్మ్స్ కంటిన్యూ చేయండి. పైన ఎక్కడికి వచ్చారు మీరు? యూటిలిటీస్ లోకి వెళ్ళండి, టాప్ లో ఉంది యూటిలిటీస్.
టాప్ లోన్ యూటిలిటీస్ క్లిక్ చేయండి. ప్రింట్ టెక్స్ట్ ఇక్కడ చూడండి. అవుట్పుట్ డివైస్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూకి వచ్చినది. మన అవుట్పుట్ డివైస్ ఏంటి, మన ప్రింటర్ ఏంటి, SAP స్టాండర్డ్ నేమ్ ఉంటుంది ఒకటి, LP01. LP01 అనేది మన అవుట్పుట్ డివైస్ గుర్తుపెట్టుకోండి. LP01 అంటే ఏంటి, మన అవుట్పుట్ డివైస్ అని అర్థం. ప్రింట్ ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. ప్రింట్ ప్రివ్యూ చూసారా, ఇక్కడ పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అని చెప్పేసి ఒక ఫామ్ జనరేట్ అవుతుంది. ఇది డెమో సర్వర్ కాబట్టి స్టాండర్డ్ ఫామ్ కనిపిస్తుంది మనకి. కానీ మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే ఏముంటుంది, ఇక్కడ కంప్లీట్గా ఏముంటుంది, ఎబాపర్తో కలిసి చేస్తారు. ఈ ఫామ్ అనేది ఎబాపర్తో కలిసి చేయిస్తామని చెప్పాలి. ఈ ఫామ్ అనేది ఎవరు డిజైన్ చేస్తారు, ఎబాపర్ చేస్తారు. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ఎబాపర్ చేస్తాడు. పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అనేది ఎబాపర్ చేస్తారు. ఇక్కడ కనిపించేది స్టాండర్డ్, కానీ పేమెంట్ అడ్వైజరీ ఫామ్ ఎవరు చేస్తారు, ఎబాపర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎబాపర్ హెల్ప్ తీసుకుని పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అనేది క్రియేట్ చేస్తాము. పేమెంట్ అడ్వైజరీ ఫామ్, ఓకే, పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే పేమెంట్ చేసాము, మీకు బ్యాంక్ అమౌంట్ వస్తుందని చెప్పేసి మనం ఒక ఫామ్ అనేది ఫార్వర్డ్ చేస్తాం, వెండర్కి వెళ్తుంది. పేమెంట్ అడ్వైజరీ ఫామ్, ఓకే, ఇది ఎబాపర్ హెల్ప్ తీసుకుని చేస్తాం. ఇది కూడా ఇంటర్వ్యూకి వచ్చినాం. మీ స్క్రిప్ట్ ఫార్మ్స్ పైన వర్క్ చేశారా, ఎస్ చేస్తాం. ఏం చేశారు, పేమెంట్ అడ్వైజరీ ఫార్మ్స్ చేయించాం, విత్ ఎబాపర్ హెల్ప్ తీసుకుని చేయించుకున్నామని చెప్పాలి. బ్యాక్ వెళ్ళండి. ఇది పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. ఎవరు చేస్తారు, ఎబాపర్ హెల్ప్ తీసుకుని చేయిస్తాము. దీన్ని ఏమంటారు, పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్కి వెళ్ళండి. ఐఎమ్ సారీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, అది వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, IN తీసుకోండి. ఇండియా కదా మంది, IN డబుల్ క్లిక్ చేయండి. ఇండియా మనం ఏం తీసుకున్నాం, సి కదా, సి చూడండి, సి దగ్గర చూడండి. సి ఎక్కడ ఉంది, రైట్ సైడ్ ఉంది, పైన టాప్ లో. అది డబుల్ క్లిక్ చేయండి. ఇది ఎవరో చేంజ్ చేస్తారు. ఇక్కడ J001 ఉందేంటి, బ్యాక్ వెళ్ళండి ఒకసారి. పొజిషన్కి వెళ్ళండి. ఏమడుగుతుంది అక్కడ, కంపెనీ కూడా అడుగుతుందా, ఏమడుగుతుంది, కంపెనీ కూడా ఇవ్వండి. కంపెనీ కూడా 2007 ఇవ్వాలి. కంటిన్యూ, ఇక్కడ ఉంది చూడండి, అది సి పేమెంట్ టర్మ్ అంటారు దీన్ని. ఓకే, సి అంటే మనం క్రియేట్ చేసినటువంటి పేమెంట్ టర్మ్, మినిమం అమౌంట్, మాక్సిమం అమౌంట్, లిమిట్ అనమాట. లిమిట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాం. తర్వాత క్రింద చూడండి, ఫారెన్ కరెన్సీ, ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ కరెన్సీ అలౌడ్, కస్టమర్ వెండర్ బ్యాంక్ అబ్రాడ్ అలౌడ్. ఇవన్నీ ఏంటి అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు APP ద్వారా. ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ కరెన్సీ అలౌడ్, ఫారెన్ కస్టమర్ వెండర్ అబ్రాడ్ అలౌడ్. అంటే ఇంటర్నేషనల్ కస్టమర్, ఇంటర్నేషనల్ వెండర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు. సో ఇవి ఇంటర్నేషనల్ సంబంధించినవి అనమాట. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు. క్లియరా? క్లియరా కదా? ఫామ్ డేటాలోకి వెళ్ళండి. ఫామ్ డేటా, స్క్రిప్ట్ ఫామ్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. స్క్రిప్ట్ ఫామ్ చెక్ అని చూసారా, చెక్ అంటే మీనింగ్ ఏంటి, ఫామ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఒక చెక్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది యాక్చువల్గా. కంటిన్యూ. మన అవుట్పుట్ డివైస్ ఏంటి, యూటిలిటీస్కి వెళ్ళండి. యూటిలిటీస్, ప్రింట్ టెక్స్ట్. మన అవుట్పుట్ డివైస్ ఏంటి గుర్తుపెట్టుకోవాలి మీరు, LP01 ప్రింట్ ప్రివ్యూ. ఇక్కడ చెక్ అనేది ఒకటి ప్రింట్ అవుతుంది. చెక్ ప్రింట్ ఫార్మేట్ వస్తుంది అనమాట. పేమెంట్ చేసినట్లు చెక్ జనరేట్ అవుతుంది. ఓకే, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.
అవుట్పుట్ డివైజ్ అంటే LP01 చెక్ ప్రింట్ ఫార్మాట్ అనేది వస్తుంది. ఓకే, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ సేమ్ అక్కడ వెళ్ళండి, సేమ్ అదే స్టెప్ వెళ్ళండి. ఇంకోటి చూద్దాం మనం. ఇంకోటి ఉంది ఇంపార్టెంట్ థింగ్. అక్కడ పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. ఫార్మ్స్లోకి వచ్చామా? ఫైన్. ఓకే, బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఇంకేం అవసరం లేదు ఇక్కడ. ఫైన్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీకి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ కంట్రీ తీసుకోండి. అయ్యాను కంటిన్యూ. కంట్రీ సెలెక్ట్, డబుల్ క్లిక్ చేయండి దానిపైన. సి కదా మంది, సి పైన డబుల్ క్లిక్ చేయాలి. ఇది కాదు, సి పైన డబుల్ క్లిక్ చేయాలి. సి క్లిక్ చేయండి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. కింద చూడండి, కిందకి రండి. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, మీరు వెండార్ ఇన్వాయిస్ ఏపీపీ ద్వారా క్లియర్ చేశారు. మామూలుగా ఏ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్? కేజెడ్. మరి ఏపీపీ ద్వారా పేమెంట్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం చూసాం కదా లాస్ట్ క్లాస్లో, నేను చూపించాను లైవ్లో. ఏపీపీ ద్వారా చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది. అదే మాన్యువల్గా చేస్తే F-53లో చేశారు, ఏమొస్తుంది? కేజెడ్ వస్తుంది. మాన్యువల్ క్లియరింగ్ చేస్తే కేజెడ్ డాక్యుమెంట్, ఏపీపీ ద్వారా చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? నెక్స్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అగైన్, బ్యాక్. బ్యాంక్ డిటర్మైన్, హౌస్ బ్యాంక్స్కి వెళ్ళండి ఒకసారి. హౌస్ బ్యాంక్స్ చూద్దాం, తర్వాత వెళ్దాం. ఈ హౌస్ బ్యాంక్స్ అనేది సపరేట్గా చెప్తాను నేను మీకు. 1 minute. ఓకే, చూడండి, హౌస్ బ్యాంక్స్ అనేది సపరేట్గా చెప్తాను మీకు. ఇది రేపు మార్నింగ్ ఒక క్లాస్ చెప్తాను మీకు. హౌస్ బ్యాంక్స్ అంటే ఏంటి, హౌస్ బ్యాంక్లో డేటా అనేది ఎలా యాడ్ చేయాలి ఏంటి, ఇవన్నీ నేను చెప్తాను మీకు, సపరేట్గా చెప్తాను మీకు. హౌస్ బ్యాంక్స్ అంటారు. ఇక్కడ హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్, హౌస్ బ్యాంక్, ఒక కంపెనీ కోడ్కి సంబంధించిన కంప్లీట్ బ్యాంక్ డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. హౌస్ బ్యాంక్స్ ఇస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్, బ్యాంక్ మాస్టర్ డేటా. మీ కంపెనీ కోడ్కి 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, 10 బ్యాంక్ అకౌంట్స్. ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా మనం హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాము. హౌస్ బ్యాంక్స్ ఈజ్ నథింగ్ బట్ కంపెనీ కోడ్, బ్యాంక్ మాస్టర్ డేటా అంటారు. బ్యాంక్ అంటే ఒక కంపెనీ కోడ్ ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడ మెయింటైన్ చేస్తాము? హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం.
ఓకే, సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్ ఫస్ట్ లో చెప్పాను కదా, అది గుర్తుపెట్టుకోండి, అది ఇంటర్వ్యూ క్వశ్చన్. అది సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్. తర్వాత పేమెంట్ అడ్వైజ్, మీరు స్క్రిప్ట్ ఫార్మ్స్ పైన వర్క్ చేస్తారని అడుగుతారు ఇంటర్వ్యూలో. ఎస్ చేసామని చెప్పాలి. స్క్రిప్ట్ ఫార్మ్స్ అంటే ఏంటి? మనం పేమెంట్ అడ్వైజరీ ఫామ్ చూపించాను కదా మీకు, పేమెంట్ అడ్వైజరీ ఫామ్, వాటిని స్క్రిప్ట్ ఫార్మ్స్ అంటారు. మీరు స్క్రిప్ట్ ఫార్మ్స్ పైన వర్క్ చేస్తారా? ఎస్ చేశానని చెప్పాలి. స్క్రిప్ట్ ఫామ్ అంటే మీనింగ్ ఏంటి? పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అని అర్థం. పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అది. ఓకేనా? బాగా వెళ్ళండి. అగైన్ బ్యాక్. బ్యాంక్ డిటర్మైజేషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, కంపెనీ కోడ్ తీసుకోండి. సెలెక్ట్ చేయండి, మీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. ర్యాంకింగ్ ఆర్డర్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఇచ్చాం. ఇవన్నీ ఆటోమేటిక్గా పిక్ అవుతాయి. ఇప్పుడు 1 అంటే ఏంటి? యాక్చువల్గా హై ప్రయారిటీ. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 10 lakhs ఉన్నాయి కాబట్టి ర్యాంకింగ్ ఆర్డర్ 1 తీసుకున్నాం. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్లో 5 lakhs ఉన్నాయి. ఇప్పుడు మీరు ఐసిఐసిఐ బ్యాంక్ కూడా క్రియేట్ చేశారనుకో, హౌస్ బ్యాంక్స్, అది కూడా సేమ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏ విధంగా అయితే ర్యాంకింగ్ ఆర్డర్స్ ఇవన్నీ ఇక్కడ ఈ స్టెప్స్ లో మనం లాస్ట్ క్లాస్ లో యాడ్ చేసామో, వేరే బ్యాంక్ కూడా అలాగే యాడ్ చేయాలి. ర్యాంకింగ్ ఆర్డర్ 1 అంటే మీనింగ్ ఏంటి? హై ప్రయారిటీ అని అర్థం. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా చూడండి సేమ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, పేమెంట్ టర్మ్ తీసుకున్నాం, అకౌంట్ ఐడి తీసుకున్నాం, సబ్ అకౌంట్ జిఎల్ అకౌంట్ నెంబర్ ఇచ్చాం. మీరు 1 more బ్యాంక్ క్రియేట్ చేసినా కూడా నెక్స్ట్ కింద యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా క్రియేట్ చేశారనుకోండి, సేమ్ ప్రాసెస్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏ విధంగా అయితే ర్యాంకింగ్ ఆర్డర్స్ ఇచ్చామో అదే విధంగా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్ వెళ్ళండి. ఇక్కడ చూడండి, అవైలబుల్ అమౌంట్ అంటే ఏంటి? ఇక్కడ 6 nines ఇచ్చాం. అంటే బ్యాంక్ లో ఎంత అమౌంట్ ఉందనేది చెప్పరు. ఇక్కడ మనం యాక్చువల్గా మనం ఎంత ఇస్తామంటే అన్లిమిటెడ్ గా కొంత అమౌంట్ అనేది ఇచ్చేస్తాం. బట్ బ్యాంక్ లో బ్యాలెన్స్, కంపెనీకి సంబంధించిన బ్యాంక్ బ్యాలెన్స్, బ్యాంక్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. యాజ్ వెల్ యాజ్ మీరు ఏపీపీ రన్ చేసినా కూడా, మనం లాస్ట్ టైం 3.5 lakhs ఎంతో రన్ చేసాం, ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. అది ఆ వాల్యూ మీరు ఏదైతే క్లియర్ చేస్తారో ఆ వాల్యూ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. మీరు ఏ వాల్యూ అయితే ఎంటర్ చేస్తారో అదే వాల్యూ ఉంటుంది, బట్ బ్యాంక్ లో ఉన్న వాల్యూ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఏంటి? ఇక్కడ మనీ కూడా డిడక్ట్ అవ్వదు. మీరు ఒక 10 lakhs రన్ చేశారు, అవైలబుల్ అమౌంట్ అనేది మాత్రం చేంజ్ అవ్వదు, సేమ్ అలాగే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వ్యాలిడేట్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, లాస్ట్ లో 2 ఉంది, టోలరెన్స్ డేస్ అంటారు దీన్ని. ఎగ్జాంపుల్ ఏపీపీ మీరు ఈరోజు రన్ చేశారు, విత్ ఇన్ 2 days లో రన్ అవుతుంది. బ్యాంక్ నుండి పేమెంట్ పిక్ అవుతుందని అర్థం. బ్యాంక్ నుండి పేమెంట్ అనేది పిక్ అవుతుందని అర్థం. డైరెక్ట్ గా మీకు ఇక్కడ పేమెంట్ అనేది, ఇప్పుడు యాక్చువల్గా టోలరెన్స్ డేస్ 2 days ఇచ్చామనుకోండి, ఈ రోజు ఏపీపీ రన్ చేశారు, 2 days తర్వాత పిక్ అవుతుంది, వెంటనే పిక్ అవ్వదు. అంటే టోలరెన్స్ డేస్ అంటారు. టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్ అని అర్థం. అది తర్వాత చూడండి, ర్యాంకింగ్ ఆర్డర్ లో ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చాం ప్రతిదానికి కూడా. సెకండ్ స్టెప్ ఏదైతే సెకండ్ స్టెప్ ఇంకొక బ్యాంక్ యాడ్ చేస్తామో, ప్రతి లెవెల్లో కూడా సెకండ్ స్టెప్ అదే ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత ఏ బ్యాంక్ అనుకున్నాము? ఐసిఐసిఐ బ్యాంక్ అనుకున్నాం, కాబట్టి తర్వాత ఐసిఐసిఐ బ్యాంకే రావాలి. అవైలబుల్ అమౌంట్ లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా అంతే, సెకండ్ స్టెప్ ఐసిఐసిఐ ఉండాలి. ఫస్ట్ హెచ్డిఎఫ్సి ఉంది, సెకండ్ స్టెప్ ఐసిఐసిఐ ఉండాలి. తర్వాత ర్యాంకింగ్ ఆర్డర్స్ లోకి వెళ్ళండి పైన. ఇక్కడ కూడా అంతే, హెచ్డిఎఫ్సి ఉంది, సెకండ్ స్టెప్ లో ఐసిఐసిఐ ఉండాలి. అంటే సెకండ్ ప్రయారిటీ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ ఇవ్వాలి. అంతేకాని ర్యాంకింగ్ ఆర్డర్ లో ఒక రకంగా, అవైలబుల్ అమౌంట్ లో ఒక రకంగా ఉండకూడదు. అట్లా ఉంటే ఏపీపీ అనేది రన్ అవ్వకపోవచ్చు. న్యాచురల్గా మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలు అడుగుతారు, మీరు బాగా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటని అడుగుతారు. నంబర్ రేంజ్ ఎర్రర్స్ ఇలాంటివి చెప్పకూడదు, టఫ్ ఉన్న ఎర్రర్ చెప్పాలి. ర్యాంకింగ్ ఆర్డర్ అనేది ప్రాపర్గా ఇవ్వలేదు. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చాం, సెకండ్ స్టెప్లో ఐసిఐసిఐ ఇవ్వాలి, థర్డ్ స్టెప్లో ఎస్బీఐ. ఎగ్జాంపుల్ ఈ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఏమైతే మనం ఇప్పుడు ర్యాంకింగ్ ఆర్డర్, బ్యాంక్ అకౌంట్స్,
అవైలబుల్ అమౌంట్స్ వీటిలో చూపించండి. అవైలబుల్ అమౌంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఇక్కడ వెయిట్ ఇక్కడ ఫస్ట్ ర్యాంకింగ్ ఆర్డర్లోకి వచ్చాం. ర్యాంకింగ్ ఆర్డర్కి వెళ్ళి చెప్తాను. ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ఐసిఐసిఐ, థర్డ్ ఎస్బీఐ. ఈ ఆర్డర్ అనేది ఇక్కడ తీసుకున్నాం. అలాగే బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా అంతే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఫస్ట్ ఉండాలి, సెకండ్ ఐసిఐసిఐ, థర్డ్ ఏముండాలి ఎస్బీఐ. ఈ ప్యాటర్న్ అనేది అన్నిట్లో ఒకే విధంగా ఉండాలి. అవైలబుల్ అమౌంట్లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా అంతే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫస్ట్ ఉంది, సెకండ్ స్టెప్లో ఏముండాలి ఐసిఐసిఐ, థర్డ్ స్టెప్లో సిటీ బ్యాంక్. నెక్స్ట్ వ్యాలిడేట్. ఇక్కడ కూడా అంతే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫస్ట్ ఉండాలి, సెకండ్ ఏముండాలి ఐసిఐసిఐ, థర్డ్ సిటీ బ్యాంక్. ఏదనుకుంటుంది ఆ స్టెప్ ఆర్డర్ అనేది కరెక్ట్గా ఉండాలి. కిందది పైన కింద యాడ్ చేస్తామనుకో ఏపీపీ రన్ అవ్వకపోవచ్చు. మీకు ఎర్రర్ కూడా ఫామ్ అయి కనిపించదు, బట్ రన్ అవ్వదు. ఇట్లాంటివి చెప్పాలి. ర్యాంకింగ్ ఆర్డర్ ఇష్యూస్ వల్ల మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఏపీపీ రన్ అవ్వలేదు, 1 వీక్ టైం తీసుకున్నాం సార్, మేము ఫైండ్ అవుట్ చేయలేదు, తర్వాత చేసామని చెప్పాలి. క్రిటికల్ ఎర్రర్స్ చెప్పాలి. ఇంటర్వ్యూలు అడిగితే చిన్న ఎర్రర్స్ చెప్పకూడదు. నంబర్ రేంజ్ మిస్ అయింది, డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అయింది, ఇవిగా చెప్పాల్సింది. ఇటువంటి క్రిటికల్ ఎర్రర్స్ అనేవి చెప్పాలి. క్లియరా? అర్థమైందా లేదా? yes sir. ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ. ఈ 2 పాయింట్స్ చెప్పకండి. ఇది ఎడ్యుకేషనల్ మాడ్యూల్లో చెప్తున్నాం కాబట్టి చెప్తున్నాం. ఈ పాయింట్ వాళ్ళకి చెప్పొద్దు. బట్ ఏపీపీ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చెప్పాలి. ఏపీపీ ద్వారా వీ కెన్ క్లియర్ ది థౌజండ్స్ ఆఫ్ ఇన్వాయిసెస్, నంబర్ ఆఫ్ వెండర్స్ ఇన్వాయిసెస్. 100 వెండర్స్ ఉన్నారు. ఒక్కొక్క వెండర్కి 10 ఇన్వాయిసెస్ అనేవి ఉన్నాయి. మాన్యువల్గా క్లియర్ చేస్తే 100 టైమ్స్ F-53లో వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేయాలి. బట్ అదే ఏపీపీ ఉంటే కాన్ఫిగరేషన్ చేసేసాం. F110లో ఈ 100 వెండర్స్ నెంబర్స్ యాడ్ చేసేసి అన్ని క్లియర్ చేయొచ్చు. ఎంత టైం సేవ్ అవుతుంది? 100 టైమ్స్ F-53 రన్ చేసే బదులు విత్ ఇన్ 5 minutesలో ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు. టైం సేవ్ అవుతుంది కంపెనీకి. సో ఏవైతే ఈ పాయింట్స్ నేను చెప్పానో ఇవన్నీ కూడా మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి. చెప్తే మీకు కంఫర్ట్ ఈజీగా జాబ్ కొట్టేస్తారు. ఏపీపీ లేకుండా ఉండదు. ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూలో వస్తుంది అంటే పక్కా వస్తుంది, అంతే, డౌట్ ఏం లేదు. 100% వస్తుంది. ఏపీపీ 1 minute. అది ఏపీపీ అంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని చెప్పాలి మీరు. కాన్ఫిగరేషన్ స్టెప్స్ అడుగుతారు ఫస్ట్. వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇన్ ఏపీపీ? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్. 1 minute, మీకు నేను షీట్ అవుట్ ఫార్వర్డ్ చేస్తాను. ఏపీపీ ద్వారా ఇంకా ఏం చేయొచ్చు? కస్టమర్స్ కూడా చేయొచ్చు. స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తాం ఇంతకుముందు. స్టాండర్డ్ అంటే తెలుసు, ఇప్పుడు చేసిన స్టాండర్డే. పార్షియల్ రెసిడ్యూల్ కూడా చేయొచ్చు. అలాగే వెండార్స్కి సంబంధించిన అడ్వాన్స్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. చాట్ బాక్స్లో కొంత కాపీ పేస్ట్ చేస్తున్నాను, మెటీరియల్ కాపీ పేస్ట్ చేసుకోండి. ఇది మొత్తం చదవండి. ఏపీపీ అప్లికబుల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కస్టమర్స్ అండ్ వెండర్స్. ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ ఎ బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ. ఇది మొత్తం చదవాలి. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ. తర్వాత ఏం చేస్తుంది? వెండర్ అండ్ కస్టమర్ ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తాం. ఇటువంటి క్లియర్ చేస్తుంది మాన్యువల్ క్లియరింగ్, పార్షియల్, రెసిడ్యూల్ ఇవన్నీ చేస్తుంది. మాన్యువల్ ఏంటి తీసింది? ఏమేం చేస్తుంది అంటే మాన్యువల్గా చేయాల్సింది కూడా చేస్తుంది. తర్వాత పార్షియల్ రెసిడ్యూల్ క్లియరింగ్ కూడా చేస్తుంది. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఆల్ టైప్ ఆఫ్, మనం జస్ట్ లాస్ట్ డే చేసిన స్టాండర్డ్ క్లియరింగ్, అన్ని రకాల ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేస్తాం. ఓకే. ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఏపీపీ రన్ ద్వారా చేస్తాం. టీ కోడ్ ఏంటి? F110. టీ కోడ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఏపీపీ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తాము? FBZPలో చేస్తాం.
2 టైప్స్ ఆఫ్ రన్స్ ఉంటాయి, ప్రపోజల్ రన్ అండ్ పేమెంట్ రన్. ప్రపోజల్ రన్ అంటే డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ ని పిక్ చేస్తుంది, అంటే యాక్చువల్లీ అన్నీ ఒకటే. వెండార్స్ కి చేయొచ్చు, కస్టమర్స్ కి కూడా చేయొచ్చు. ఏపీపీ అప్లైబుల్ టు వెండార్స్ బట్ ఆల్సో అప్లైబుల్ టు కస్టమర్స్. ఇవన్నీ చదవండి. నేను ఈరోజు క్లాస్ లో చెప్పిందంతా మీకు మైండ్ లో ఉండాలి, ఇంటర్వ్యూలో అడుగుతారు. సార్ బ్యాంక్ ర్యాంకింగ్ ఏంటి? సెకండ్ ర్యాంక్ ఎస్బీఐ ఇచ్చాను. మీ వాయిస్ క్లియర్ గా లేదు, మళ్ళీ చెప్పండి. ఎవరు సార్ బ్యాంక్ ర్యాంకింగ్ ఆర్డర్స్ లో am I audible sir now? ఏంటైనా వాయిస్ వినిపించట్లేదు. మీ వాయిస్ వినిపించట్లేదండి. మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది. నా వాయిసా అయిందా? అయింది సార్. కిరణ్ ఆయన వాయిస్ బ్రేక్ అవుతుంది, కట్ అయిపోతుంది. ఓకే, కాల్ చేయండి. క్లియర్ కదా? ఇంతవరకు అర్థమైంది కదా? సార్ now am I clear sir? యా, టెల్ మీ వాట్ హ్యాపెన్. సార్ బ్యాంక్ ర్యాంకింగ్ ఆర్డర్స్ లో ఎస్బీఐ బ్యాంక్ కి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాము, హెచ్డిఎఫ్సి కి సెకండ్ ర్యాంక్ ఇచ్చాము. బట్ 100 ఇన్వాయిస్ లో 50 ఇన్వాయిసెస్ కి ఎస్బీఐ బ్యాంక్ ద్వారా పేమెంట్ పోవాలి, 50 ఇన్వాయిసెస్ కి హెచ్డిఎఫ్సి ద్వారా పేమెంట్ పోవాలన్నప్పుడు ఎలా కాన్ఫిగర్ చేయాలి సార్? అట్లా ఉండదండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఇస్తారో ఆ బ్యాంక్ నుండి పిక్ అవుతుంది. ఫస్ట్ బ్యాంక్ లో పేమెంట్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత సెకండ్ బ్యాంక్ నుండి పిక్ అవుతుంది. ఫస్ట్ హై ప్రియారిటీ ర్యాంకింగ్ ఆర్డర్ 1 అంటే హై ప్రియారిటీ, ఫస్ట్ ఆ బ్యాంక్ నుండి పిక్ అవుతుంది. సెకండ్ ఎస్బీఐ ఇచ్చారు, సో హెచ్డిఎఫ్సిలో పేమెంట్ క్లియర్ అయిన తర్వాత ఎస్బీఐ నుండి పిక్ అవుతుంది. ర్యాంకింగ్ ఆర్డర్ అంటే అదే. మరి ఏ బ్యాంక్ అయితే మీరు హై ప్రియారిటీ ఇస్తారో దాని నుండి పిక్ అవుతుంది ఫస్ట్. సెకండ్ స్టెప్ వచ్చేసి సెకండ్ బ్యాంక్, సెకండ్ ప్రయారిటీ ఇచ్చిన దాని నుండి పిక్ అవుతుంది. ఓకే, క్లియర్ అయిందా ప్రియాంక గారు? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఏపీపీ చేయండి. ఏపీపీ చేయకపోతే కష్టం, మీరు అవన్నీ చేయాలి, కాన్ఫిగరేషన్స్ అన్ని చేయాలి. ఈరోజు యాక్చువల్గా ఇన్ఫోసిస్ లో ఒక అబ్బాయి జాబ్ వచ్చింది, తెలుసా మీకు? ఆయనకి ఇన్ఫోసిస్ లో ఒక ఆయనకి జాబ్ వచ్చింది, 20th బ్యాచ్ స్టూడెంట్, 20th బ్యాచ్. మీకు ఆఫర్ లెటర్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేశారు ఆయన, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను చూడండి. గ్రూప్ లో ఉన్నారు వీళ్ళు. ట్వంటీ బ్యాచ్ స్టూడెంట్, ఆయన పేరు బాలు. మీకు ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఇన్ఫోసిస్ లో జాబ్ కొట్టారు ఆయన. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి మేడం, ఓపెన్ చేయండి. అంటే ఓపెన్ అవ్వదు మనకి, స్క్రీన్ షాట్ కదా, ఆయన కట్ చేసి పెట్టేశారు. 20th బ్యాచ్, అందరూ కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారు. బాలు ఆయన పేరు. ఎస్ఏపిలో ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తే 1 lakh శాలరీ వస్తుంది. ఇంటర్నేషనల్ గా ట్రావెల్ చేయొచ్చు. 1 lakh నుండి 5 lakhs 6 lakhs డ్రా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఐఏఎస్ చదవాలి, ఐఏఎస్ కలెక్టర్ అవ్వాలి. ఎంత హార్డ్ వర్క్ చేస్తారా ఆయన? అట్లాగే ఎస్ఏపి కూడా. ఐఏఎస్కి ఎంత ఉంటుంది? 1 lakh ఉంటుందా, 2 lakhs ఉంటుందా? మీరు అంతే, జాబ్ కొట్టారంటే 2 lakhs శాలరీ. 2 lakhs కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, 75 lakhs ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇయర్లీ 24 lakhs ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, లాస్ట్ బ్యాచ్ వాళ్ళు. వీడియో చూసారా మీరు? అవి వీడియో చూసారా? మీ బ్యాచ్ లో తీసుకొచ్చాను ఎవరైనా జాబ్స్ వచ్చిన వాళ్ళని? లేదు సార్. మీరు మార్నింగ్ బ్యాచ్ అవడం వల్ల ఈ టైంలో అడ్జస్ట్ అవ్వట్లేదు ఎవరికి. యాక్చువల్గా 9 to 10 అనేది ఇప్పుడు లేదు బ్యాచ్, మీకే స్టార్ట్ చేస్తాను. ఎందువల్ల చేస్తాను గుర్తులేదు నాకు. యాక్చువల్గా 9 to 10 అనేది మీ బ్యాచ్కే స్టార్ట్ చేశాను. జాబ్స్ వచ్చిన వాళ్ళ వీడియోస్ చాలా ఉన్నాయి మన దగ్గర, మీరు చూస్తున్నారో లేదో చూడండి. లాస్ట్ కొన్ని ఫార్వర్డ్ చేస్తాను మీకు. నా దగ్గర ఆల్మోస్ట్ 25 వీడియోస్ ఉన్నాయి. వీళ్ళందరూ జాబ్స్ వచ్చిన వాళ్ళు. అంటే కొంతమంది ఇంటిమేట్ చేస్తారు. వీళ్ళందరూ జాబ్స్ వచ్చిన వాళ్ళు.
చాట్ బాక్స్లో ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి వీడియోస్ ఇవి. చాలా ఉన్నాయి. 20 లాస్ట్ వీడియోస్ 25, 26 అవి చూడండి. అవి రీసెంట్ అనమాట. అవన్నీ 25, 26 ఉన్నాయి కదా, 20 నుండి చూడండి, రీసెంట్ వీడియోస్ అవన్నీ. వాటిపైన క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓకే, ఎనీవే ఒకటి వేరే వాళ్ళు మనకి ఎందుకులే, ఒకటి మీరైతే హార్డ్ వర్క్ చేయండి, సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ గ్రో చేసుకోండి. నేను చెప్పిన కంటెంట్ మీకు ఎక్కడా దొరకదు, అది కూడా చెప్తున్నాను. నేను చెప్పే కంటెంట్ మీకు ఎక్కడా దొరకదు. వేరే ఛానల్స్ కూడా ట్రై చేసి చూడండి, ఎక్కడ ఉండదు. చాలా డెప్త్గా చెప్తున్నాను. నోట్స్ కూడా నేనే చెప్తున్నాను. నోట్స్ ఎవ్వరు చెప్పరు, ఏ ఐటీ ట్రైనర్ చెప్పరు నోట్స్ అనేది. సో నోట్స్ కూడా చెప్తున్నాను, యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. రేపు మార్నింగ్ మన క్లాస్ ఏంటి? ఏపీపీ అర్థమైంది కదా, ఏపీపీ చేయాలి మీరు. రేపు మార్నింగ్ మనము హౌస్ బ్యాంక్స్, చాలా సింపుల్గా ఉంటుంది. హౌస్ బ్యాంక్స్ ఈసీసీలో అయితే హౌస్ బ్యాంక్స్ అనేది ఒకలా ఉంటుంది, S4 HANAలో ఇంకోలా ఉంటుంది. బట్ నేను ఈసీసీలో చెప్తున్నాను, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను మీకు. రేపు క్లాస్ ఏంటి? హౌస్ బ్యాంక్స్, సింపుల్ కాన్సెప్ట్. హౌస్ బ్యాంక్స్ రేపు ఇది డిస్కస్ చేద్దాం.